మా ఇప్పుడే థియేటర్కి అయితే వెళ్ళి షో అయితే కంప్లీట్ చేసా. గోట్ మూవీ అయితే నాకు అంతగా వర్కౌట్ కాలే. 3 గంటల 3 నిమిషాలు చిరాకు పుట్టించింది అనుకోవచ్చు మూవీ. బేసిక్ స్టోరీ విషయానికి వస్తే హీరో ఫ్యామిలీని తీసుకొని థాయిలాండ్కి అయితే వెళ్తాడు. కొన్ని సంఘటనల వల్ల ఎలా వీళ్ళు ఇబ్బందులు పడ్డారు, వీళ్ళ ఫ్యామిలీని కాపాడకుండా లేదా అనేదే మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ అయితే పర్లేదనిపించింది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్పితే మిగతా మూవీ అంతా కూడా రొటీన్ అనిపించింది. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ని వాడుకోలే అనిపించింది. స్క్రీన్ ప్లే డల్ అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదనిపించింది, సాంగ్స్ కూడా పర్లేదనిపించింది. ఫ్యామిలీతో 100%గా వాచించవచ్చు ఈ మూవీని. ఇలాంటి స్టోరీలు మనం చాలా మూవీస్లో చూసాం. ఈ మూవీలో కథని చాలా ల్యాగ్ చేశారనిపించింది. విజయ్ డబల్ రోల్ కాబట్టి చాలా బాగా న్యాయం చేశారనిపించింది మూవీలో. మూవీ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పగిలిపోద్దాం అనుకున్నాం, కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత మనం ఇలా బుక్ అవుతామని నాకేం తెలుసు. అనుకున్నంత రేంజ్లో అయితే ఈ మూవీ లేదు. మూవీ డైరెక్టర్ నుంచి చాలా మూవీస్ వచ్చాయి, బిర్యానీ, బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి, కానీ ఈ మూవీ మటుకు తీసాడేంట్రా బాబు అనిపించింది. ఇంతకు మీరు ఈ మూవీని చూడాలంటే కొన్ని రోజులు అయితే ఓటీటీకి వస్తుంది. పోయి చూడండి. మన ఛానల్స్ ఒక లైక్ సబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానల్లో మంచి మూవీ ఇచ్చాం, పోయి చూడండి, ప్లీజ్ సపోర్ట్.